హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రవి విడే. థైరాయిడ్ పెయిన్ అంటే ఏంటి, ఇది ఎలా ఉంటుంది, దీన్ని అధిగమించడం ఎలాగా, ఇది ఈ వీడియోలో నేను డిస్కస్ చేయబోయే టాపిక్. అయితే టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు ఒక విషయం చెప్పాలి. అదేంటి అంటే, గత 4 రోజులుగా రవిడే న్యూట్రిషన్ ఇచ్చి సప్లిమెంట్స్ మీద హ్యూజ్ డిస్కౌంట్ నడుస్తుంది. ఇది ఈరోజు నైట్ 12 o'clock తోటి ఎండ్ అవుతుంది. అంటే 7th March నైట్ 12 o'clock తోటి ఎండ్ అవుతుంది. ఎవరన్నా ఇంకా కొనుక్కోని వాళ్ళు ఎవరన్నా ఉంటే మీరు ఈ నైట్ 12 లోపల ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి మీ ఆర్డర్స్ని ప్లేస్ చేయొచ్చు. అమెజాన్లో లేదు ఈ డిస్కౌంట్ కేవలం ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మెసేజ్ చేసి ప్లేస్ చేయడం ద్వారా మాత్రమే మీకు లభిస్తుంది. ఎనీవే, టాపిక్లోకి వెళ్ళిపోదాం. థైరాయిడ్ పెయిన్ అంటే ఏంటి? చాలామందికి థైరాయిడ్ పెయిన్ అని చెప్పి ఇక్కడ థైరాయిడ్ ఎక్కడ ఉంటుందో గ్లాండ్ అక్కడ వస్తుంటుంది. అలాగే కొంతమందికి ఈ తల వెనక భాగంలో ఎక్కడైతే ఈ వెనకాల ఉంటుందో ఈ పార్ట్ అక్కడ, కొంతమందికి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వెనకాల ఇలాగా థైరాయిడ్ పెయిన్ వస్తుంటుంది. కొంతమందికి థైరాయిడ్ బాగా తక్కువ ఉన్న వాళ్ళకి మోకాళ్ళు, చేతులు, మజిల్స్ అంటే మజిల్ పెయిన్ ఉంటుంది. మామూలుగా జాయింట్ పెయిన్ అంటే జాయింట్స్ అరగడం వల్ల వచ్చే పెయిన్ వేరు, ఈ థైరాయిడ్ తక్కువ ఉండడం వల్ల వచ్చిన పెయిన్ వేరు. సో థైరాయిడ్ తక్కువగా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల వస్తున్న పెయిన్ని థైరాయిడ్ పెయిన్ అంటాం. మెయిన్లీ చెప్పాలంటే ఈ గొంతుకు దగ్గర థైరాయిడ్ ఉండి స్పాట్లో వస్తున్న పెయిన్ అండ్ తల వెనక భాగంలో కొంచెం సైడ్స్లో కూడా వస్తున్న పెయిన్, వీటిని థైరాయిడ్ పెయిన్ అంటుంటాం. ఎందుకు వస్తుంటుంది? సింపుల్ థింగ్ అండి. బేసికల్గా ఏంటంటే, మీ థైరాయిడ్ గ్లాండ్ సరిగ్గా థైరాయిడ్ని ప్రొడ్యూస్ చేయలేకపోతుంది అనుకోండి. అంటే మీకు హ్యాషిమోటోస్ థైరాయిడ్ ప్రాబ్లం ఉండడం వల్ల యాంటీబాడీస్ మీ బాడీలో ఉండి, ఈ యాంటీబాడీస్ మీ థైరాయిడ్ గ్లాండ్ని సరిగ్గా పని చేయకుండా చేస్తున్నప్పుడు, బలవంతంగా థైరాయిడ్ హార్మోన్ని ప్రొడ్యూస్ చేయడానికి మీ థైరాయిడ్ కష్టపడుతున్నప్పుడు అది ఒక రకమైన వాపు వచ్చి దానివల్ల మీకు పెయిన్ వస్తుంటుంది. థైరాయిడ్ గ్లాండ్ యొక్క ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే పెయిన్ థైరాయిడ్ పెయిన్. అలాగే ఈ హెడేక్, ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ఇది హెడేక్ ఇలా వస్తుంది, చాలా బరువుగా ఉంటుంది. ఈవెన్ పడుకున్నా కూడా మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈవెన్ మీకు కళలో కూడా మీకు నెగిటివ్ కళలే వస్తుంటాయి. కళలో ఏదో మీరు కష్టపడుతున్నట్లు, ఏదో చేయలేకపోతున్నట్టు, ఏదో సాధిద్దాం అనుకుని ఏదో పైనుంచి పడిపోతున్నట్టు, మిమ్మల్ని ఎవరో కొడుతున్నట్టు, ఏదో మీకు కంజెస్టెడ్ ఏరియాలో ఉన్నట్లు ఇలాంటి కళలు వస్తుంటాయి. ఇవన్నీ కూడా థైరాయిడ్ బాగా తక్కువ ఉన్నప్పుడు, హైపోథైరాయిడ్ ఉన్నప్పుడు మీకు వస్తుంటాయి. యాక్చువల్లీ అక్కడ పెయిన్ ఎందుకు వస్తుంది? బేసికల్లీ ఏదైతే మీ బ్రెయిన్ ఆలోచిస్తుంటుందో, వర్క్ చేస్తుంటుందో, ఆ టైంలో దానికి కావాల్సిన శక్తి, సఫిషియెంట్ శక్తి అందనప్పుడు అది అదే థింకింగ్ చేయడానికి చాలా బలంగా కష్టపడుతుంటుంది, చాలా ఇబ్బంది కష్టపడుతుంటుంది. ఎప్పుడైతే ఇలాగ బ్రెయిన్ సెల్స్ బలంగా అంటే శక్తి లేకుండా కూడా కష్టపడడానికి ట్రై చేస్తుంటాయో అప్పుడు అది హెడేక్కి దారితీస్తుంది. సో అది ఎందుకు అంత బ్రెయిన్ కష్టపడుతుంది? సరైన అమౌంట్స్లో థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వల్ల, సరైన అమౌంట్లో యాక్టివ్ థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వల్ల. సో దీనికి సొల్యూషన్ ఏంటి? చాలా చాలా సింపుల్ సొల్యూషన్. థైరాయిడ్ హార్మోన్ని బయట నుంచి తీసుకోవడమే. ఇప్పుడు T4 హార్మోన్ తీసుకున్నాం అనుకుందాం. సాధారణంగా మీరు బయట తీసుకునేది ఇది థైరోనామ్ లాంటి మెడికేషన్ అయి ఉంటుంది. ఇది T4 మెడికేషన్. అయితే T4 మెడికేషన్ తీసుకున్నప్పుడు ఇమీడియట్లీ ఈ సిమ్టమ్స్ వెళ్ళిపోవు. ఎందుకు? T4 అనేది అబ్జార్బ్ అయ్యి అది పనిచేసి మీకు ఉన్న థైరాయిడ్ పెయిన్ని తగ్గించడానికి ఒక్కోసారి కొన్ని రోజులు పట్టచ్చు, కొన్ని వారాలు కూడా పట్టచ్చు. కానీ T3 మెడికేషన్ మనకు ఇప్పుడు బయట మెడికల్ షాప్స్లో లినోర్మా T3 అని ఒక మన T3 మెడికేషన్ అందుబాటులో ఉంది. ఇది కానీ మనం తీసుకుంటే ఇది కూడా థైరాయిడ్ హార్మోనే, బట్ ఇది చాలా ఇమీడియట్లీ మీకు థైరాయిడ్ డెఫిషియన్సీని ఫిక్స్ చేస్తుంది. సో ఇది కానీ తీసుకుంటే సరైన డోసేజ్లో మీకు వితిన్ మినిట్స్లో ఈ పెయిన్ తగ్గిపోతుంది. వితిన్ మినిట్స్లో. ఎందుకంటే మీకు హెడేక్ ఉందనుకుందాం. హెడేక్ ఎందుకు వస్తుంది? మీకు థైరాయిడ్ సరిపోక మీ బ్రెయిన్ కష్టపడుతుంటే మీకు హెడేక్ వస్తుంది. T3 తీసుకున్నారు సరైన డోసేజ్లో తీసుకుంటే ఇమీడియట్లీ ఇది అందుతుంది, వితిన్ మినిట్స్లో అందుతుంది.
కొంతమందికి అన్ఫార్చునేట్లీ వాళ్ళకి అబ్జర్ప్షన్ స్లోగా ఉండడము, వాళ్ళకి థైరాయిడ్ సరైన టైంలో అందకపోవడం జరుగుతుంది. ముఖ్యంగా యాంటీబాడీస్ పై ఎక్కువ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి కొంచెం టైం పట్టొచ్చు. బట్ చాలామందిలో వితిన్ నో టైం వాళ్ళకి ఈ పెయిన్ తగ్గిపోతుంది. ఎందుకని వాళ్ళ బ్రెయిన్ సెల్స్కి కావాల్సిన థైరాయిడ్ లభించడం, సో వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో దానికి సరైన ఎనర్జీ ఉండడం, సో వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉండదు బ్రెయిన్కి, అందువల్ల పెయిన్ అనేది ఉండదు. సో అందువల్ల చాలామంది ఎవరైతే కంటిన్యూస్గా ఇలా ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ హెడ్ పెయిన్ వస్తుందో మీకు కానీ హైపోథైరాయిడ్ అనేది ఉందేమో చెక్ చేసుకోండి. అండ్ ఈవెన్ థైరాయిడ్ గ్లాండ్ ఇన్ఫ్లమేషన్ వల్ల వచ్చే పెయిన్ కూడా మీరు T3 మెడికేషన్ తీసుకుంటే, T4 మెడికేషన్ కంటే T3 మెడికేషన్ తీసుకుంటే మీకు చాలా ఫాస్ట్గా ఆ పెయిన్ తగ్గిపోతుంది. అండ్ ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ కష్టపడడం వల్ల వచ్చే సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్, డేంజర్స్ ఏవైతే ఉంటాయో అవి అప్పటి నుంచి తగ్గిపోతాయి. సో అది థైరాయిడ్ పెయిన్ గురించి తెలుసుకోండి. మీకు ఒకవేళ ఇలాంటి పెయిన్ ఉంటే T3 మెడికేషన్ని సరైన డోసేజ్లో తీసుకుని దీన్ని ఇమీడియట్లీ ఫిక్స్ చేసుకోండి. సరైన డోసేజ్ అంటే ఏంటి? 5 mcgలో వస్తుంది T3 మెడికేషను. సో 1 వేసుకొని చూడండి, 2 వేసుకొని చూడండి, అలాగా కొంచెం మెల్లిగా డోసేజ్ పెంచుకుంటూ మీకు తగ్గుతుందో లేదో చెక్ చేయండి. అయితే అలా అని చెప్పేసి మరీ హ్యూజ్ డోసేజ్కి వెంటనే వెళ్ళిపోకండి. ఒకరోజు మేబీ 5 to 10 mcg తీసుకుని తగ్గకపోతే నెక్స్ట్ డే ట్రై చేయండి 10 to 15 mcg. అప్పుడు మీకు కరెక్ట్గా పనిచేస్తుందని తెలుస్తుంది. చాలా రేర్ కేసుల్లో 20 mcg దాకా వెళ్ళాల్సి వస్తుంది. కానీ సాధారణంగా 5 and 15 mcg మధ్యలోనే మీకు ప్రాబ్లం అనేది ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది చాలామందిలో. దట్స్ ఇట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ క్యాచ్ యూ సూన్. బాయ్.